టు ఆల్. మనం ఇప్పుడు స్టూడెంట్ యాప్లో మార్క్స్ ఏ విధంగా ఎంట్రీ చేయాలో తెలుసుకుందాం. దీనికి గాను ముందుగా మనము చేయాల్సిన వర్క్ ఇలా స్కూల్ అటెండెన్స్ యాప్ ఓపెన్ చేసి స్కూల్ అటెండెన్స్ యాప్ ఓపెన్ అయింది. ఇక్కడ మనకి కొన్ని టైల్స్ కనిపిస్తున్నాయి. ఈ టైల్స్లో ఫస్ట్ మనము లాస్ట్ టైం క్లాస్ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ ఎలా చేయాలో వీడియో చూసి ఉంటారు. ఆ తర్వాత స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ కూడా చేయాలి. అది చేసాకే స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ అవ్వటం జరుగుతుంది. అయితే ఇందులో తెలుసుకోవాల్సిన అంశం ఒకటి, ఎవరైతే క్లాస్ టీచర్ మ్యాపింగ్ చేస్తున్నామో ఆ క్లాస్ టీచర్ ఒక స్టూడెంట్కి అన్ని మార్కులు టైల్స్ కంప్లీట్ చేసి నెక్స్ట్ స్టూడెంట్కి మాత్రమే వెళ్ళగలుగుతారు. ఆయా క్లాస్ టీచర్లే సబ్జెక్ట్ మ్యాపింగ్ చేసినా సరే ఇతర టీచర్లు చేసిన క్లాస్ టీచర్లే చేయాల్సి ఉంటుంది ఇందులో. ఒకసారి అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఈ టైల్ స్టూడెంట్స్ మార్క్స్ ఎంట్రీ అనే టైల్ పైన క్లిక్ చేయండి. ఇలాగా ఇప్పుడు ఇక్కడ మనకి స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ అకాడమిక్ ఇయర్ అని వచ్చింది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలాగా. నెక్స్ట్ ఎగ్జామ్ టైప్ అని వచ్చింది, శాంపుల్ 1 సెలెక్ట్ చేయండి ఇక్కడ. తర్వాత మీడియం వస్తుంది, తెలుగు అని వచ్చింది. నేను 5వ తరగతి తెలుగు మీడియంలోనే ఉంది నాకు. మీడియం టచ్ చేయగానే క్లాస్ అని వచ్చింది. నేను 5th క్లాస్ టీచర్ని కాబట్టి నాకు 5th క్లాస్ చూపించింది. మీరు ఏ క్లాస్ టీచర్ అయితే ఆ క్లాస్ మీకు ఇక్కడ రిప్రజెంట్ అవుతుంది. దాని మీద క్లిక్ చేయండి. చేయగానే ఇక్కడ సెక్షన్ కానీ చూడండి, అడుగుని సెక్షన్ ఉంది, సెక్షన్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు సెలెక్ట్ స్టూడెంట్ అని మనకి హైలైట్ అయింది. ఈ హైలైట్ అయిన దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి రౌత్ నిఖిలేష్ అని స్టూడెంట్ లిస్టు మొత్తం 16 మెంబర్స్ తాలూకా లిస్ట్ అయితే వచ్చింది ఇక్కడ. అయితే ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ రౌత్ నిఖిలాష్ అని ఉంది, ఆ అబ్బాయి ప్రెస్ చేస్తున్నాము చూడండి. ఇతనికి మనము ప్లీజ్ ట్యాగ్ స్టూడెంట్ లాంగ్వేజెస్ అని ఇక్కడ ఒక నోటీసు ఉంది. అయితే ఎందుకు ఇలా ఉంది అంటే మనము ఇతనికి స్టూడెంట్ లాంగ్వేజెస్ని మ్యాప్ చేయలేదు, అందుకని చేయాల్సి ఉంటుంది. అలాగా మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఒకవేళ మనం మ్యాపింగ్ చేసామనుకోండి, ఆ ఎగ్జాంపుల్ చూడండి, ఇట్లాగా చెల్లూరి ధరణి. ఈ విధంగా మనకి మ్యాథమెటిక్స్, ఈవీఎస్, తెలుగు, ఇంగ్లీష్ అని ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు నేను ఈ చెల్లూరి ధరణి అన్న అమ్మాయికి మ్యాథమెటిక్స్ ఫస్ట్ ఎంటర్ చేయడము, లేకపోతే ఈవీఎస్ చేయడము, లేదా తెలుగు చేయడం, ఇంగ్లీష్ చేయడం, ఏది చేసినా ఒక సబ్జెక్ట్ చేసాకే రెండో సబ్జెక్ట్కి మనం వెళ్ళగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను తెలుగు, ఈ అమ్మాయికి తెలుగు అని ప్రెస్ చేశాను సబ్జెక్ట్ నేమ్. ఇక్కడ మనము నాట్ అటెండెడ్ అని వచ్చింది ఎగ్జామ్. ఈ పాప అటెండ్ అయింది కాబట్టి అటెండెడ్ అని డ్రా చేయాలి. అప్పుడు మనకి ఈ టైల్స్ కనిపిస్తాయి. టోటల్ 0/50 అని. ఫస్ట్ టూల్ 1, టూల్ 2, టూల్ 3, టూల్ 4 అని ఇంకొక టూల్ని మనము ఇక్కడ ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది మార్క్స్ని. చూడండి, ఇక్కడ ఈ అమ్మాయికి ఉదాహరణకి టూల్ 1లో తెలుగు 10 వచ్చాయి అనుకుందాం, టూల్ 2లో కూడా 10 వచ్చాయి అనుకుందాం, టూల్ 3లో 10, టూల్ 4లో 20 మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు మనము ఈ విధంగా ఈ ధరణి అన్న అమ్మాయికి 4 సబ్జెక్టులు ఇక్కడ వేయడం జరిగింది. తర్వాత సేవ్ చేయాలి. చేసినట్లయితే మనకి బార్డర్ కలర్ రెడ్ నుంచి బ్లూకి మారింది చూడండి. ఇప్పుడు మనము వీ హ్యావ్ టు సెలెక్ట్ నెక్స్ట్ సబ్జెక్ట్. నేను ఇప్పుడు ఈవీఎస్ చేస్తున్నాను. మళ్ళీ అగైన్ అటెండెడ్లోకి నాకు డ్రాగ్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ రిటన్ లాంగ్వేజ్ అని వచ్చింది. ఇందాక తెలుగు కాబట్టి తెలుగు లాంగ్వేజ్ కదా రాసేది, అందుకని అడగలేదు. ఇప్పుడు మనం ఏ మీడియంలో అయితే రాసిందో మా పాప, ఆ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను. టోటల్ సేమ్ ఇందాక వచ్చినట్టే టైల్స్ వస్తాయి. అందులో టూల్ 1లో, టూల్ 2, టూల్ 3లో మనము మార్క్స్ ఎంట్రీ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఐకి ఈవీఎస్లోని సేమ్ టూల్ 2 10 వచ్చాయి. టూల్ 3
10, టూల్ 4, 20 వచ్చాయి. ఇక్కడ మనము సేవ్ చేయాలి. సో చూసారు, ఈవీఎస్ కూడా మారింది. మ్యాథమెటిక్స్ చేస్తున్నాను. ఈ మ్యాథమెటిక్స్లో కూడా ఇలా అటెండెడ్ అయ్యి ఇంగ్లీష్ మీడియం టూల్ 1లో 10, టూల్ 2లో 10, సో టూల్ 3లో 10, అగైన్ టూల్ 4లో 20 వచ్చి అనుకుందాం. సో ఈ విధంగా టిక్ చేస్తే మనకి సేవ్ చేయండి. ఇప్పుడు చూడండి 3 టైల్స్ బ్లూ కలర్లోకి మారినాయి. తర్వాత ఇంగ్లీష్. సో ఇంగ్లీష్లో కూడా ఎంఐకి మార్క్స్ ఎంట్రీ చేద్దాం. 10, టూల్ 2లో 10, టూల్ 3 10, టూల్ 4 20. సో నా ఇక్కడ సేవ్ చేయాలి. చేసాక సబ్మిట్ అని చేసాం. ఇప్పుడు సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని మనకి డిస్ప్లే అవుతుంది. ఆ గ్రీన్ కలర్ టిక్ వచ్చింది కదా, దాని మార్కు, ఆ టిక్ మార్కుని ప్రెస్ చేయండి. ఇప్పుడు ఒక స్టూడెంట్ చెల్లూరి ధరణికి చూసారు, ఇక్కడ గ్రీన్ కలర్ సబ్మిటెడ్ అనమాట, రెడ్ కలర్ నాట్ సబ్మిటెడ్. ఈ టైల్ చివరి చూడండి ఇక్కడ, ఇదిగోండి ఇది. సో అట్లాగా అయిపోయింది. ఇప్పుడు మనం బ్యాక్కి వెళ్తాం. వెళ్ళి ఇప్పుడు ఇంకొక స్టూడెంట్కి మనము చూస్తాం. ఈ పట్నాల రేవతికి కూడా మనము ఇంకా స్టూడెంట్ లాంగ్వేజెస్ మ్యాపింగ్ జరగలేదు, అందుకని మనము మళ్ళీ మ్యాపింగ్కి చేసినట్లయితే మార్క్స్ అమ్మాయికి మనం ఎంట్రీ చేయడం కుదురుతుంది. ఈ విధంగా మొత్తం ఆ 4 సబ్జెక్టులు కంప్లీట్ చేసేకి తర్వాత స్టూడెంట్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఇది 5వ తరగతికి కదండి. సో మనం ఇప్పుడు మిగతా క్లాసులు 6, 7, 8, 9, 10 కూడా 3, 4, 5 ఇదే విధంగా చేయాల్సి ఉంటుంది. అయితే ఫస్ట్ ఆ విద్యార్థులందరికీ సబ్జెక్ట్ మ్యాపింగ్ అయ్యిందో లేదో వెరిఫై చేసుకున్నట్లయితే మనం మార్క్స్ ఎంట్రీ చేసేటప్పుడు ఈ ట్యాగింగ్ నాట్ ట్యాగ్డ్ సబ్జెక్ట్స్ అని రాదు. ఓకే, బాగా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా బ్యాక్ వెళ్ళిపోతాం మనం. సో ఈ విధంగా ఎగ్జిట్ ట్యాబ్ అయిపోతున్నాను. సో దిస్ వన్, సో ఎగ్జిట్ ట్యాబ్ అయిపోయింది.